వాయిస్ వినబడుతుందమ్మా? ఎంతవరకు అయినాయమ్మా ఒకసారి చెక్ చెయ్యి. ఎక్సర్సైజ్ 1B లో 1లో 1, 2, 3, 4 అయిపోయినాయి. ఎక్సర్సైజ్ 1B లో. ఎక్సర్సైజ్ 1B లోనే నెక్స్ట్ వర్కౌట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1B 1లో 3 వరకు అయిపోయినాయి కదా. 4th కూడా అయిపోయిందిగా. ఓకే, నెక్స్ట్ 2లో 1 కాపీ చేసుకోండి ఈ క్వశ్చన్ని. టూలో 1. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడంటే ఒక సర్కిల్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే ఈ పాయింట్ పవర్ ఎంతో కనుక్కోమని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పాయింట్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పాయింట్. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. నోట్ చేయండి. సొల్యూషన్: గివెన్ సర్కిల్ అని రాయండి. గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఏదైతే సర్కిల్ ఇచ్చాడో అది తీసుకుందాం. x² + y² + 8x + 12y + 15 = 0. ఇట్లా ఒక సర్కిల్ తీసుకోండి. ఈ సర్కిల్ తీసుకున్న తర్వాత మనకి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసుకోండి. పాయింట్. ఈ పాయింట్ ఏమంటారంటే x1 y1 అని తీసుకోండి.
గివెన్ పాయింట్ x1 y1 is equal to 5, -6. నెక్స్ట్ తర్వాత రాయండి పవర్ ఆఫ్ p అని రాయాలి. పవర్ ఆఫ్ p is equal to పవర్ ఫార్ములా ఏంటి S11. పవర్ ఆఫ్ ది పాయింట్ ఫార్ములా S11 అంటే ఏం రాయాలి? ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ఈక్వేషన్ లో మీరు పవర్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ సర్కిల్ ఈక్వేషన్. అంటే 0 తీసుకోకూడదు. 0 కాకుండా మిగతా ప్లేస్ లో ఈ x1 y1 అనే పాయింట్ రాయాలి. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 ఇలా రాసిన తర్వాత ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి దీనిలో. ఈ పాయింట్ x1 బదులు ఎంత రాయాలి? 5. x1 బదులు 5 రాయాలి. x1 బదులు 5. ఓకే, ఇక్కడ x1 బదులు, ఇక్కడ కూడా x1 బదులు ఎంత రాసుకోవాలి? 5 రాసుకోవాలి. ఓకే, 5 రాస్తే 5 స్క్వేర్. y1 బదులు ఎంత రాయాలంటే y1 బదులు -6 రాయాలి. ఈ y1 బదులు -6. ఎక్కడెక్కడ ఉంది y1? మనకి ఈ ప్లేస్ లో ఉంది y1 అండ్ ఇక్కడ కూడా y1 ఉంది. ఈ ప్లేసెస్ లో ఏం రాయాలి మీరు? -6 రాయాలి. అంటే -6 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ x1 అంటే 5 ప్లస్ 12 ఇంటూ y1 అంటే -6 ప్లస్ 15. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 25. -6 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 36 ప్లస్ 8 5s are 40 -12 6s 72 ప్లస్ 15. సో ఈ వాల్యూని ఒకేసారి ఫినిష్ చేద్దాం. చూడండి ఇక్కడ 25 and 15 40 40 40 80 80లో 72 పోతే 8 ప్లస్ 36 44. therefore power of p is equal to 44. ఇది ఆన్సర్ అమ్మా ఈ క్వశ్చన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 2లో 2. ఈ 2లో 2ని నేను కట్ చేస్తున్నాను. అండ్ సేమ్ మోడల్ ఇప్పుడు మనం ఎలాగైతే చేసామో అదే మోడల్లో చేయాలి ఈ క్వశ్చన్ కూడా. టూలో 2 అగైన్ ఈ ఇచ్చినటువంటి సర్కిల్ ని ఏమని రాస్తారంటే గివెన్ సర్కిల్ అని నోట్ చేయండి. సొల్యూషన్ గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus 6x plus 4y minus 12 is equal to, సర్కిల్ రాసేటప్పుడు is equal 0 పెట్టండి. అండ్ దీంతో పాటు మనకి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ ని ఏమంటారంటే సింపుల్ గా x1 y1 అని తీసుకోండి. ఎంత ఇచ్చారు? అది -1, 1. నెక్స్ట్ ఏం రాయాలి మనం? పవర్ అని రాయాలి. పవర్ ఈజ్ ఈక్వల్ టు S11 అంటే ఫార్ములా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఆల్రెడీ చెప్పాను మీకు. దీన్ని నోటేషన్ అని పిలుస్తారు. x బదులు x1 y బదులు y1 రాయాలి. అండ్ -6x ఉంది కదా మన దగ్గర ఇక్కడ. సో -6x1 తర్వాత ప్లస్ 4y1. ఎట్టి పరిస్థితుల్లో 0 పెట్టబాకండి, ఎందుకంటే ఇది పవర్. x1 బదులు ఎంత రాసుకోవాలి మీరు? ఇక్కడ ఉన్నటువంటి x1 బదులు -1 అని రాయాలి. ఎక్కడెక్కడైతే x1 ఉందో అక్కడ -1 రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అలా చేసినప్పుడు మనకి ఎంత వస్తుందంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే 1 రాయండి. 1 స్క్వేర్ -6 ఆఫ్ -1 ప్లస్ 4 ఆఫ్ 1 -12. 0 తీసుకోబాకండి. -1 స్క్వేర్ అంటే ఎంత? +1. 1 స్క్వేర్ అంటే 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 1s are 6
4 1s are 4 minus 12. Okay, ఇక్కడ 6 plus 4 10, 10 plus 1 plus 1 12, 12 minus 12 0. Therefore power is equal to 0. పవర్ 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఈ పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ ఎక్కడ ఉంది? సర్కిల్ మీద ఉంది అని చెప్తాం. అది ఎవరో అడగరు మనల్ని, మనమే ఏదో చెప్పాలిగా, ఏదో కామెంట్ చేయాలి కాబట్టి ఇట్లా కామెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 3 2లో 3. యా, దిస్ క్వశ్చన్. టూలో 3, ఇది కూడా సేమ్ మోడలే. పవర్ కనుక్కోమని అడుగుతున్నాడు. దీనికి కూడా ఏం చేస్తారంటే సేమ్ గివెన్ సర్కిల్ అని చెప్పేసి రాయండి సొల్యూషన్ లో. గివెన్ సర్కిల్ ఎంత ఇచ్చాడు? గివెన్ సర్కిల్ చూడండి. గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus 2x plus 8y minus 23 is equal to 0. అండ్ గివెన్ పాయింట్, ఈ పాయింట్ ని ఎలా తీసుకోవాలి మీరు? P x1 y1 అని తీసుకోవాలి. P x1 y1 2, 3. అండ్ నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? పవర్ కనుక్కోమంటున్నాడు. పవర్ పవర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా S11 అంటే ఏం రాయాలి మీరు? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 8y1 మైనస్ 23. ఎట్టి పరిస్థితుల్లో ఆ 0 తీసుకోబాకండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 8 ఇంటూ 3 అండ్ మైనస్ 23. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అంటే ఎంత అండి? 4, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 ప్లస్ 8 3s are 24 మైనస్ 23. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 24లో 23 పోతే 1, తర్వాత 9లో 4 పోతే 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 4 10. దేర్ ఫోర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది ఆన్సర్. వచ్చేయండి. నెక్స్ట్ 2లో 4. 2లో 4. ఈ ప్రాబ్లం కూడా సేమ్ మోడలే. ఏమన్నాడు? ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, ఫైండ్ ద పవర్ అని అడుగుతున్నాడు. ఓకే, ఈ ప్రాబ్లం ని మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. 2లో 4. ఇది కూడా సేమ్ మోడలే కాబట్టి గివెన్ సర్కిల్ అని చెప్పేసి తీసుకోండి. గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0. And given point Px1 y1 is equal to 2, 4. నెక్స్ట్ ఏం రాయాలి మీరు? పవర్ అని రాయాలి. పవర్ ఈజ్ ఈక్వల్ టు S11 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? S11 అంటే నొటేషన్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సర్కిల్లో x ఉన్న చోట x1, y ఉన్న చోట y1 రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు x1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2. ఓకే, మైనస్ 6 ఇంటూ 4. ఇంకా అలవాటు అయిపోవాలి మీకు. ఇక్కడ y1 కనిపించగానే y1 రాయటం, x1 కనిపించగానే x1 రాయటం, ఇట్లా అలవాటు అవ్వాలి. ఓకే, 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 4 2s are 8, 6 4s are 24 మైనస్ 12. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. 4 ప్లస్ 16 హౌ మచ్? 20. 20 24 పోతే మైనస్ 4 మైనస్ 8 మైనస్ 12 మైనస్ 12 మైనస్ 12 మైనస్ 24. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను. దిస్ ఈస్ 20. 20లో 8 పోతే 12, 12 12 క్యాన్సిల్. ఓకే, అయితే ఇలా కూడా చేయొచ్చు మీరు హ్యాపీగా. మన 16 అను మన 4 పోతే 20 కదా, 20
20లో 8 పోతే ఎంత +12 +12 and -12 క్యాన్సిల్ ఎంత మిగిలింది -24 మిగిలింది. దట్ ఈస్ ఆన్సర్. therefore power is equal to -24. ఓకే. సో ఇక్కడ తోటి మీకు ఈ రోమన్ 2 కంప్లీటెడ్. రోమన్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత రోమన్ 3 ఇందులో ఏం కనుక్కోమంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఈ క్వశ్చన్ ని కాపీ చేస్తాను, తర్వాత థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాన్సెప్ట్స్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా చూడండి, ఈ కాన్సెప్ట్ రావాలి మీకు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే టైటిల్ పెట్టుకోండి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. దీనిలో ఒక సర్కిల్ ఉంటుంది. సర్కిల్ పేరు ఏంటంటే s = 0. సర్కిల్ పేరు s = 0. ఓకే, s = 0 అండ్ సెంటర్ సి. దీనికి సెంటర్ సి. ఒక పాయింట్, ఇది గివెన్ పాయింట్ అండి, మనకి క్వశ్చన్ లోనే ఇస్తాడు. ఈ రెండు మనకి క్వశ్చన్ లో ఇస్తాడు. s = 0 ఇస్తాడు అండ్ p x1 y1 అనేది కూడా మనకి క్వశ్చన్ లోనే ఇవ్వడం జరుగుతుంది. గివెన్ x1 y1 అనుకోండి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే మీనింగ్ ఏంటంటే p దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ కనుక పాస్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్ మన సర్కిల్ ని ఏ దగ్గర టచ్ చేసింది అనుకుందాం ఇక్కడ. సో p దగ్గర నుంచి ఏ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని పిలుస్తారు. దీన్ని కనుక్కోవడానికి ఫార్ములా √S11. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఈ సర్కిల్ కొద్దిగా వీడు కాపీ చేసేటప్పుడు రాంగ్ వచ్చింది. దట్ ఇట్స్ x² y². సర్కిల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా x² and y² ఉంటుందమ్మా. x² y² = 25. ఇలా లేదా -25, నో ప్రాబ్లం. ఎలా ఉన్నా పర్లేదు, ఏం కాదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ రాయండి. గివెన్ సర్కిల్ s = x² + y² -25 = 0. తర్వాత పాయింట్, గివెన్ పాయింట్ ని ఏమని పిలవాలి మీరు? px1 y1 అని తీసుకోండి. ఎప్పుడు కూడా ఇంకెప్పుడు ఇలాగే తీసుకుంటూ ఉండాలి. -2, 5. ఇందులో మనం కనుక్కోవాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అన్నాడు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా √S11. ఇది ఫార్ములా. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ కి ఎక్కువ అడుగుతుంటాడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోండి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా √S11. ఇందాక మనం చేసినట్టు చేయటమే, పెద్దగా కొత్తగా ఇందులో మనం చేసేది ఏం లేదు. S11 ఆల్రెడీ మీరు పవర్ దగ్గర ఎట్లాగైతే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ పవర్ దగ్గర ఎట్లయితే నేర్పించానో S11 చూడండి. S11 ఇదే ఇక్కడ కూడా చేయాలి. అంటే ఏం చేయాలి? సర్కిల్ చూడండి ఒకసారి. సర్కిల్ చూసుకుని రాయటం మొదలు పెట్టండి. x1², x దగ్గర x1 రాయాలి, y దగ్గర y1 రాయాలి. మిగతా టర్మ్స్ లేవు ఇక్కడ, జస్ట్ 25 తెప్పించి 25 రాసేయండి. 0 రాయకూడదు. ఓకే. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు x1 బదులు ఎంత రాయాలి? ఇప్పుడు మీరు x1 బదులు -2 రాసుకోవాలి ఇక్కడ. అండ్ y1 బదులు ఎంత రాసుకోవాలి? y1 బదులు 5 రాసుకోవాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. x1 అన్న చోట -2² ప్లస్ y1 అన్న చోట 5² -25. క్లియర్లీ మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది. 5² అంటే 25 + 25 - 25 క్యాన్సిల్. సో -2² అంటే 4 అండర్ రూట్ 4 అంటే 2. సో therefore లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సార్ క్వశ్చన్. ఎస్ సార్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కాదు.
ఏంటమ్మా? సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. కొంచెం గట్టిగా మాట్లాడు, నీ మాట వినిపించట్లా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్. యా షూర్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే కాన్సెప్ట్ తెలుసుకుని ఉండాలి. మనకి ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే, క్వశ్చన్ లో ఈ టర్మ్ కనబడుతుంది మీకు. ఏ టర్మ్ కనబడుతుంది అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అనే మాట కనబడుతుంది. ఇది ఒక హింట్ అన్నమాట మీకు. ఇప్పుడు కుక్కను కనుక ఉస్కు అంటాం కదా, అట్లాగే దీన్ని కూడా లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాడు క్వశ్చన్. అనగానే వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే √S1. √S1 అసలు ఎలా ఉంటుంది అది? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఏంటి? లెంత్ అంటే తెలుసు మనకి. టాంజెంట్ అంటే ఇక్కడ పి కనపడుతుంది కదా, ఈ పి దగ్గర నుంచి ఈ సర్కిల్ ని టచ్ చేస్తా ఉంటుంది. టచ్ చేస్తా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉందనుకోండి, బైక్ వీల్ సర్కిల్ షేప్ లో ఉంటుంది. ప్యాడ్ ఏదైనా తొక్కించావు అనుకో, ప్యాడ్ని తొక్కించిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక లైన్ లా పడుతుంది. ఆ లైన్ టాంజెంట్ అవుద్ది అనమాట, మన టైర్ తోటి కనెక్షన్ లో ఉంటుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ప్యాడ్ ఎక్కడైతే పెట్టాడో అది పి పాయింట్. అక్కడి నుంచి మన టైర్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటారు. కనుక్కునే ఫార్ములా ఏంటి? √S11. ఇందులో మనకి క్వశ్చన్ లో అడిగేటప్పుడు వాడు ఏమి ఇస్తాడంటే పి పాయింట్ ఇస్తాడు, x1 y1 అని ఇస్తాడు. సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు, S=0. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ లో కూడా ఇది చూడండి, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. సర్కిల్ ఈక్వేషన్ అండ్ తర్వాత పి పాయింట్ ఇవ్వడం జరిగింది. అవే రాద్దాం, ఎంటర్ చేద్దాం. గివెన్ సర్కిల్ ఎస్ అనేది రాయండి, తర్వాత పాయింట్ రాయండి, x1 y1 అని రాసుకోండి, -2,5. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా రాయండి, √S11. S11 అంటే ఎలా చేయాలో ఆల్రెడీ నేర్పించాను మీకు. x బదులు ఏం రాయాలి? x1 రాయాలి. y బదులు ఏం రాయాలమ్మా? y1 రాయాలి. తర్వాత ఏది ఉంటే అది x కనబడితే x1 రాయాలి అంతే, y కనబడితే y1 రాసుకోవాలి. అది కనబడకుండా మిగతా ఏమైనా కనబడుతున్నాయి అనుకో, మిగతా మార్చడానికి నీకు రైట్స్ లేవు, అవి అలాగే తీసుకోవాలి. ఇక్కడ -25 ఉంది, అది అలాగే రాయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు x1 బదులు ఎంత రాయాలి? గివెన్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి దానిలో. -2, x1 బదులు -2, y1 బదులు 5. 5² అంటే 25, -25 క్యాన్సిల్. -2² అంటే 4, స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ 4 అంటే మీకు తెలిసిందే 2. నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నా అర్థమైందా? ఏమా నాగార్జున, అర్థమైందా నీకు అది? ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 3లో 2. దీనిలో కూడా మనకు ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది, ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ రాయాలి, సొల్యూషన్ అని రాయండి. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి చెప్పండి? ఫస్ట్ స్టెప్ గివెన్ సర్కిల్ S is equal to x² plus y² minus 14x plus 25, 2y plus 25 is equal to 0 అని తీసుకోండి సర్కిల్ రాసేటప్పుడు. వాడు ఇవ్వకపోయినా పర్లేదు. గివెన్ పాయింట్ px1 y1 అని రాయండి, 0, 0. ఇప్పుడు మన ఇందులో కనుక్కోమంటుంది ఏంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా? √S11. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ √S11 అంటే చూడండి, x బదులు ఎంత రాయాలి? x1 రాయాలి. x బదులు x1², y బదులు y1² -14x1 plus 2y1 plus 25. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1² అంటే ఎంత రాయాలండి? ఇక్కడ x1 ఎక్కడైనా చూసారా? ఇదిగో 0 రాయాలి. y1 అంటే ఎంత రాయాలమ్మా? y1 అంటే 0 రాయాలి. ఎక్కడెక్కడ రాయాలి? y1 ఎక్కడుంటే అక్కడ 0 పెట్టాలి. x1 ఎక్కడుంటే అక్కడ 0 పెట్టాలి. అంటే పాయింట్లు ఇచ్చింది రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 0², y1 కూడా 0² -14 into 0 plus 2 into 0 plus 25. ఓకే, అన్ని జీరోలు అయిపోయినాయి కంప్లీట్ గా. జస్ట్ ఒక లాస్ట్ లో ఉన్న 25 మాత్రమే మిగిలింది.
అండ్ √25 అంటే మీకు తెలిసిందే అమ్మా, √25 అంటే 5. ఇది ఆన్సర్ అమ్మా దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ రా. నెక్స్ట్ క్వశ్చన్ 3లో 3 చెప్పేసి ఫినిష్ చేస్తాను క్లాస్ని. లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో రోమన్ 2 స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ రాయండి. గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus 5x plus 4y minus 5 is equal to 0. Given point P is equal to x1 y1 is equal to ఎంత ఇచ్చాడమ్మా, 2, 5 ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత ఏం కనుక్కోమంటున్నారు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా, √S11 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S11 అంటే ఏం రాయాలి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 5x1 ప్లస్ 4y1 మైనస్ 5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ అంటే ఎంత రాయాలమ్మా, x1 స్క్వేర్ అంటే 2 రాయాలి. ఓకే, ఎక్కడెక్కడ ఉంది x1 స్క్వేర్ అంటే ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, 2 రాయాలి, రైట్. అండ్ y1 అంటే ఎంత రాయాలి, 5 రాయాలి. 5 ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఇక్కడ చోట ఉంది, ఇక్కడ చోట. ఈ ప్లేసెస్ లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x బదులు ఎంత రాయాలండి, 2 రాయాలి, 2 స్క్వేర్. y1 బదులు ఎంత రాయాలి, 5. ఓకే, 5 ఇంటూ x1 అంటే 2 ప్లస్ 4 ఇంటూ y1 అంటే 5 మైనస్ 5. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. 5 2s ఎంత, 10. 4 5s ఎంత, 20 మైనస్ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. ఏమ్మా, 25 and 20. ఫస్ట్ పాజిటివ్ చూడండి. 25 and 20 45 అండి. 45 లో 5 పోతే 40. 40 లో 10 పోతే 30. 30 ప్లస్ 4 34. Therefore length of the tangent √34. ఇది ఆన్సర్ మనకి. Okay, that's all for today's class. Later we will discuss in Roman 3 problems. Okay, bye. ఈ వీడియో షేర్ చేస్తాను, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, త్వరలోనే ఒక ఎగ్జామ్ లాంటిది చిన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లా ఒక 10 minutes లో ప్రిపేర్ చేస్తున్నాను. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏది పడితే పెట్టబాకండి, ABCDలో కళ్ళు మూసుకొని నీట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే.